యాక్యురేట్ గా క్రీస్తు స్వరూపం నీకు రావాలి. గలతీ సంఘస్థులారా, క్రీస్తు స్వరూపమే కాదు, క్రీస్తు క్యారెక్టర్ కూడా మనకు కలిగి ఉండాలి. క్రీస్తు క్యారెక్టర్ ఏంటి? సర్వస్వాన్ని యేసు ప్రభు మన కొరకు దారిపోశారు. తన మన అనే భేదం లేకుండా, యూదుడు గ్రీకు దేశస్తులని లేకుండా, పౌలు గారి కానీ అందరూ మిషనరీలు పనిచేశారు. మదర్ తెరీసాను ఒక దేవుడిగా ఫిమేల్ మాటే మాట్లాడుతున్నారు. యుగస్లేవియా నుండి వచ్చి మన కలకట్ట ఆమె అనేక మందికి ఉపకారం చేశారు. నీవు దేవునిగా ఈ లోకంలో ఉండాలి, దెయ్యంగా ఉండకూడదు. స్వార్థము, అసూయ, కోపము, ఏ ఉపయోగం లేకపోవడం, దేవుడు మనకు 100 సంవత్సరాలు ఇచ్చిన ఏమి దేవునికి ప్రతినిధిగానే ఉండాలి. అపోస్తలులు 13:10 సమస్త కపటముతోనూ దుర్మార్గముతోనూ నిండిన వాడు అపవాది కుమారుడా అంటున్నాడు ఇక్కడ. సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా అపవాది కుమారుడా. అవునండి, మనం దేవుని కుమారులుగా ఉండాలి, దేవుని పోలికలు ఉండాలి, కానీ అపవాది కుమారులుగా ఉండకూడదు. సమస్త నీతికి విరోధి నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవ. దేవుని గుణలక్షణాలు, క్వాలిఫికేషన్స్ కూడా క్రీస్తు నమ్మటం అంటే అసలు క్రీస్తుకు సంబంధం లేని వారిగా ఉండకూడదు. మాసిదోనియా సంఘం అంటే లిటిల్ క్రైస్ట్ అన్నాడు. ఆది సంఘం అంటే చిన్న చిన్న క్రీస్తుని పోలి ఉన్నారంట వాళ్ళు. మాసిదోనియా చిన్న సంఘమే. వాళ్ళందరూ యేసు ప్రభులాగా ఉదార స్వభావం, పేదవారిని ఆదరించడం. అన్ని సంఘాల్లో మాసిదోనియా సంఘము క్రెడిబిలిటీ కలిగినటువంటి సంఘం చరిత్రలో. ఆ సంఘాన్ని అంట అప్పుడే కాదు ఇప్పుడే కాదు లిటిల్ క్రైస్ట్ అంటే చిన్ని చిన్ని క్రీస్తులని పిలిచేవారంట. అంటే ఎవరిని కలిగినా యేసు క్రీస్తులాగా జీవించేవారంట వాళ్ళు మాసిదోనియా సంఘస్థులు. అదే ప్రేమ, అదే ఓర్పు, అదే ప్రేమ కలిగి ఉండటం, క్రీస్తు వలె ఉపయోగకరంగా ఉండటం. అలాంటి మాసిదోనియా సంఘము సెంటర్ ఆఫ్ ది అటెన్షన్ గా ప్రపంచానికి ఉన్నారు. మన సంఘం కూడా అలా ఉండాలి. మోషేతో దేవుడు అంటున్నాడు, నేను ఫరోకు, అహరోనుకి, ఇశ్రాయేలు ప్రజలకి నేను నిన్ను దేవుడిగా చేస్తాను. ఎంత గొప్ప మాట! దేవుడే మాట్లాడుతున్నాడు, నిన్ను దేవుడిగా చేస్తానని. అసలు ఒప్పుకుంటారా? మన పేరు వస్తే అసలు మనం భరించలేదు. కానీ